వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్ఎన్ మా టాపిక్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డిఎస్ఎన్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మ్యాక్సిమం రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్ నాన్న. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాక్సిమం రేంజ్ అండ్ దానికి ఉండే డెరివేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? రైట్ నాన్న. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాక్సిమం రేంజ్? సో రేంజ్ అంటే మనకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. రేంజ్ అంటే హారిజంటల్ రేంజ్ అన్న ఒకటి, బట్ ఇక్కడ రేంజ్ తోటి ఇక్కడ లింక్ ఉంది కాబట్టి చూద్దాం నాన్న. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు పక్క ఎగ్జామ్లో వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం రేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒక బాడీని ఎంత యాంగిల్ తోటి మనం ప్రొజెక్ట్ చేస్తే అది ఎక్కువ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం రేంజ్. మ్యాక్సిమం రేంజ్ అంటే ఏంది? మనం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. 90 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం రేంజ్ ఏముంటుంది? 0 ఉండే. రేంజ్ ఎంత ఉండే? 0 ఉండే. అప్పుడు మ్యాక్సిమం రేంజ్ రాదు, 0 ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఒక కేసు తీసుకొని చెప్పాను, హారిజంటల్ రేంజ్ కేసులో మీకు చెప్పాను. టీటా దగ్గర 90 డిగ్రీ తీసుకున్నప్పుడు ఎంత ఉండే రేంజ్? 0 వచ్చింది. ఇప్పుడు టీటా దగ్గర ఎంత యాంగిల్ తీసుకుంటే మనకు రేంజ్ అనేది మ్యాక్సిమం అవుతుంది, అదే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. చూడండి, డెఫినేషన్ ఇచ్చిన మీకు, చూడండి ఒక్కసారి చూడండి నాన్న. So the maximum horizontal distance traveled by a projectile from the point of projection when projected with an optimum angle. With an optimum angle ఎంత ఉంటుంది? 45 డిగ్రీ. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఎగ్జాక్ట్లీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 45 డిగ్రీ ఉన్నప్పుడే మ్యాక్సిమం రేంజ్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఎక్కువ రేంజ్, ఎక్కువ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పబోతున్నాం. ఓకేనా నాన్న? సో మ్యాక్సిమం రేంజ్. ఓకేనా? చూడండి, హీ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం రేంజ్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్, ద మ్యాక్సిమం అంటే ఎక్కువ లెంత్. ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ప్రొజెక్టైల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇక్కడ, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఎంత లాంగ్ డిస్టెన్స్, ద లాంగెస్ట్ డిస్ప్లేస్మెంట్ వెన్ ప్రొజెక్టెడ్ విత్ అన్ ఆప్టిమమ్ యాంగిల్. ఎంత యాంగిల్ ఉంటే అది మ్యాక్సిమం రేంజ్ క్రియేట్ అవుతుంది? 45 డిగ్రీ ఉన్నప్పుడే మ్యాక్సిమం రేంజ్ క్రియేట్ అవుతుంది. 30 డిగ్రీ ఉన్నప్పుడు, 60 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం రేంజ్ రాదు, అంటే ఎక్కువ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవ్వదు. 45 డిగ్రీ ఉన్నప్పుడే మ్యాక్సిమం రేంజ్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. ఓకేనా అన్న? సో ఇప్పుడు మనం అంటే హారిజంటల్ రేంజ్ ఫార్ములాలో 45 డిగ్రీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఓకేనా? రైట్. సో దీనికి డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి నాన్న. రైట్. సో హారిజంటల్ రేంజ్ అన్న ఒకటే కదా. రైట్. రేంజ్ ఫార్ములాలో సో టీటా దగ్గర 45 డిగ్రీ తీసుకున్నాం, ఎంత వస్తుంది మ్యాక్సిమం రేంజ్ ఎంత వస్తుంది అనేది చెప్పబోతున్నా. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు రేంజ్ ఫార్ములా చెప్పండి ఒక్కసారి. మీరు కూడా చెప్పండి మామ, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పండి, ఫార్ములా చెప్పండి ఒకసారి. చెప్పు ఏమొస్తుంది? యూ స్క్వేర్ సైన్ 2 టీటా డివైడెడ్ బై జీ. ఇదే కదా ఫార్ములా, ఇదే కదా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా కదా. సో దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ రేంజ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం టీటా ప్లేస్లో ఎంత తీసుకుంటే మనకు మ్యాక్సిమం వస్తుందని చెప్తున్నాము? 45 డిగ్రీ తీసుకొని ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది. చూడండి, ఎస్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 బ్రాకెట్ ఆఫ్ టీటా ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము? 45 డిగ్రీ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం మనం, డివైడెడ్ బై జీకి జీ సేమ్ రాసుకుంటాం. చూడండి, ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్, చూడండి 2 × 45 డిగ్రీ, 2 × 45 ఎంత వస్తుంది? 90 డిగ్రీ వస్తుంది, అంటే సైన్ 90 డిగ్రీ. రైట్. సో డివైడెడ్ బై జీ, ఇక్కడ సైడ్కి రాస్తున్నానా. దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకేనా? రైట్. యూ స్క్వేర్ 1, యూ స్క్వేర్ ఇంటూ 1, సైన్ 90 ఎంత? 1, సైన్ 90 1 గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ వాల్యూస్ అని మీకు గుర్తుండాలన్నా. సో హియర్ సిన్స్ సైన్ 90 డిగ్రీ ద ఆన్సర్ ఈస్ 1. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో బై జీ అట్లనే రాసిస్తున్నా, జీ ఉంటుంది బై జీ ఉంటుంది. దెన్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ఇంటూ 1, యూ స్క్వేర్ బై జీ. సో డియర్ స్టూడెంట్, this is a very important formula. So therefore maximum range that equal to u square by g. సో ఇంపార్టెంట్ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఈ చిన్న టాపిక్ గురించి చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అన్న, మనకు ఎగ్జామ్లో అడుగుతాడు.
ఓకేనా రైట్. అర్థమైందా మీకు? అర్థమైందా? సో టీటా ఈక్వల్ టు 45 డిగ్రీ ఉన్నప్పుడే మ్యాక్సిమం రేంజ్ వస్తుంది, రిమైనింగ్ యాంగిల్ ఉన్నప్పుడు రాదు. ఓకేనా? రాదు అంటే రాదు. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద టాపిక్ టుడే. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుందంటే u²/g. u అంటే ఇనిషియల్ వెలాసిటీ, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ రెండు వాల్యూస్ మనకు ఈ g అనేది కాన్స్టెంట్ మనకు తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలిస్తే ఒక బాడీ ఎంత మ్యాక్సిమం రేంజ్ వెళ్తుందో అనేది ఈజీగా చెప్పబోతాం. సో మీకు అర్థమైంది కదా? రైట్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఇంకా వీడియో చేస్తూనే ఉంటా. ఈ చాప్టర్ని కంప్లీట్ చేస్తా, యూనిట్ 4ని కూడా కంప్లీట్ చేస్తా. ఫిజిక్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తే మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. అప్పటి వరకు.